నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. చేద్దామండి. దేవుని వాక్యాన్ని విందాం మనం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాస కన్న తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి మీ కుమారుడు కుమార్తె తండ్రి దేవా, గడిచిన 11 నెలలుగా మీ సన్నిధి తోడుంచి దేవా, వారికి కలిగిన ఆర్థిక ఇబ్బందుల్లో, వారికి కలిగిన అనారోగ్య పరిస్థితుల్లో, వారికి ఉన్న తీవ్రమైన ఒత్తిడిలో కూడా అధిగమించడానికి మీ మహాకృపను, మీ యొక్క తండ్రి సన్నిధిని తోడుంచి దేవా, వాటి నుంచి నాయన అధిగమించేలాగా సహాయం చేశారు తండ్రి. దేవా, మా వలన అయినవి ఏవైనా ఉన్నాయంటే తండ్రి అవి స్వల్పమైనవి, మీ వలన అయినవే తండ్రి అద్భుతమైనవి. మీ పిల్లల జీవిత అద్భుతాలు చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. ఏదైనా కృతజ్ఞత ప్రార్థన పెట్టుంటుండగా ప్రభా, మిమ్మల్ని హానర్ చేస్తుండగా, మిమ్మల్ని ప్రైజ్ చేస్తుండగా తండ్రి, మేము గ్లోరిఫై చేస్తుండగా ప్రభా, మరింతగా వాళ్ళు బ్లెస్ చేయండి. ప్రార్థించి వచ్చిన సోదరి మనులను కూడా జ్ఞాపం చేసుకోండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలండి అందరికీ. ఒక మంచి విశేషమైన సంగతిని మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. మనలో చాలామంది పేదలు. మన దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. స్వతంత్రం వచ్చి సుమారు మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? 60 సంవత్సరాలు వచ్చినా కానీ మనకి ఇంకా పేద దేశంగానే, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఈరోజు దీని మీద మనం మాట్లాడదామండి. అసలు యేసుక్రీస్తు రాక వెనకతల అవసరత ఏంటి? ఈ దేశ ప్రపంచ ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి? ఈరోజు దీన్ని మనం ఒక బైబిల్ నేర్చుకుంటున్నట్టుగా కాదు, దేవుని సత్యాన్ని తెలుసుకుంటున్నాం. కానీ ఎలా తెలుసుకుందాం అంటే, ఈ సత్యాన్ని బైబిల్ కోణంలోనే మనం చూసినప్పుడు కూడా సామాజికంగా ఉన్న స్థితిగతులు బట్టి ప్రతి మనిషి జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడో అనేది ఈరోజు ఈ సందేశం ద్వారా అయితే మనం అందరం నేర్చుకుందాం అండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం అది మత గ్రంథం అనుకుంటే మాత్రం మీరందరూ పొరబడినట్టే. బైబిల్ గ్రంథం అనేది మత గ్రంథం కాదు, మనుషుల యొక్క బ్రతుకును దిద్దే దివ్య గ్రంథం. ఈరోజు నా చేతులు ఉంది చూసారా, ఈ బైబిల్ అనేది క్రైస్తవుల పుస్తకం కాదండి. ఇది మనిషి అయిన ప్రతి వారికి కావలసిన పుస్తకం. అది ఈ పుస్తకం మనందరి జీవితాల్లో ఆశీర్వాదాన్ని, రక్షణని, స్వస్థతని, అంటే మన జీవితాలకి నెమ్మదిని కలిగించే పుస్తకం. కాబట్టి ఇలాంటి పుస్తకంలో నుంచి ఈ మానవ సమాజాన్ని దేవుడు ఎలా బాగు చేయాలనుకుంటున్నాడో ఆ బాగు చేసే సంగతులనే ఈరోజు మనం ఏం చేద్దామండి, నేర్చుకుందాం. చూడండి, ప్రపంచ దేశాల్లో చూస్తే 10% మంది మాత్రమే ధనవంతులు ఉన్నారండి. మిగతా 90% మంది ఎవరో తెలుసా? పేదలు. ఈ పేదల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు చూద్దాం. అసలు ఈ ప్రపంచంలో ప్రజలు న్యాయం దక్కుతుందా లేదా, ప్రతి వారికి న్యాయం దక్కుతుందా లేదంటే, యోబు గ్రంథంలో యోబు గారు అనుభవంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దామండి. 24వ అధ్యాయం, యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయం చదువుకుందాం. దయచేసి తీయండి. యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయం. యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయం. యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయం తీసారా అందరూ? యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకుందాం అండి. 3వ వచనం చదువుదాం. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు, విధవరాలి యొద్దను తాకట్టుగా తీసుకొందురు, వారి మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు, దేశములోని బేదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చును, అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు వారి పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు, ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును, పొలములో వారి పశువులకు గడ్డి కోయుదురు, దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగె ఏరుదురు, బట్టలు లేక రాత్రంతియు పండుకుని ఉందురు, చలిలో వస్త్రహీనులై పడి ఉందురు, పర్వతముల మీద జల్లులకు తడిసిందురు, చాటు లేనందున బండను కౌగిలించుకొందురు. ఈ వాక్య భాగాల్లో మనం ఎలా చూడగలుగుతానండి, లోకములో జరుగుతున్న అన్యాయాలు ఏంటండి? ఇదంతా లోకంలో జరుగుతున్న అన్యాయం. మీకు జరిగిందా లేదు ఈ అన్యాయం?
మీకు న్యాయం జరుగుతుందా? లోకంలో అన్యాయం జరుగుతుందా? అన్యాయమే జరుగుతుంది. యోబు తన స్నేహితులు చెప్తున్నాడు, లోకంలో అన్యాయం జరుగుతుంది. ఎలా అన్యాయం జరుగుతుందంటే, వారి మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. అంటే దరిద్రులు అంటే తిండికి బట్టకి నోచుకోలేని వారు కదా. వారిని ఏం చేస్తారట? మార్గంలో ఉండకుండా లాగేస్తారట. ఇంకేం చేస్తారు? దేశములో బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చును. దేశంలో బీదలు ఎవరికి తెలియకుండా దాక్కునే వాళ్ళ పరిస్థితి వచ్చిందట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్యాన్ని నాకు చదివిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా నాకు స్ట్రైక్ అయిందండి. రాత్రి అధ్యాయాన్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు ఈ వాక్యం మీద నా దృష్టి పెట్టిన 4వ వచనంలో, దేశంలో బీదలు ఎవరికీ తెలియకుండా దాగవలసి వచ్చును. ఎందుకు వచ్చింది? వాళ్ళు బ్రతికే అర్హత లేదా? వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేదా? అంటే మనలో అందరూ కూడా ధనవంతులా పేదవాళ్ళా? పేదవరమే కదా. అసలు పేదవరికి అంటే ఏంటి? ధనికుడు అంటే ఏంటి? ఈరోజు దీని గురించి మనం తెలుసుకోవాలంటే, ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఈ అన్యాయాలన్నీ గుర్తుకొచ్చిన తర్వాత మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అంటాడు స్వయంగా, ఏమంటాడు తెలుసండి? బీదలను ధనవంతులను సృష్టించింది నేనే అంటాడు. ఎందుకునైనా నువ్వు సృష్టించావు బీదలుగా మమ్మల్ని? మాకెందుకు ఈ బీదరికం ఇచ్చావు? మాకెందుకు ఈ పేదతనంలో మమ్మల్ని ఇచ్చేసావు? మీరు ఎప్పుడైనా బాధపడ్డారా లేదా? మీ జీవితంలో ఎంతమంది బాధపడ్డారండి? అందరూ బాధపడి ఉంటారు ఒకానొక దశలో. అంటే పేదరికంలో ఎక్కువ మంది మగ్గిపోతున్నారండి. ఈ పేదలకి ఎందుకు సృష్టించాడు అసలు దేవుడు? ధనవంతులుగా కొద్ది మంది సృష్టించి పేదలు అధిక మందిని ఎందుకు సృష్టించాడు దేవుడు? పేదల్ని వారి మట్టుకు వారిని వదిలేయడమేనా? ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, దేశంలో బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు బేదలను దాచేస్తున్న ప్రభుత్వమే. మీకు తెలుసా లేదో? నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఆ టౌన్ కొత్త రోడ్ సింధియా దగ్గర ఆయన బస్ చేశాడండి. ఏది? నేవల్ బేస్లో బస్ చేశాడు. ఆ నేవల్ బేస్ నుంచి అలా పూర్ణ మార్కెట్ మీదుగా అలాగే జగదంబ దగ్గర ఒక ప్రోగ్రాం రావాల్సి వచ్చినప్పుడు ఏం చేసి తెలుసండి? పరదాలు కట్టేశారు సావులమూది దగ్గర. ఎక్కడ కట్టేశారు? పూర్ణ మార్కెట్ అంతా పరదాలు కట్టేశారు స్లమ్ ఏరియాలో. అంటే అక్కడ స్టేడియంలో మీటింగ్ పెడితే పరదాలు కట్టేశారు షిఫ్టూర్గా. ఎందుకు కట్టాలి? ఈ దేశంలో ప్రజలు కదా, వాళ్ళ పేదరికం తెలియకూడదా? ఫారెన్ డెలిగేట్స్ వచ్చిన అతిథులు వచ్చిన వారి కోసం కూడా ఈ పేద మురికి వాళ్ళు కనబడకూడదని చెప్పి గ్రీన్ పరదాలు కట్టేశారు. జగన్ మీద ఆ మధ్య అదే ట్రోల్ చేశారు, ఈయన పరదాలు కట్టుకొని వెళ్తాడని. జగన్ అయినా అంతే, చంద్రబాబు అయినా అంతే, ఏ బాబు అయినా అంతే. ఎందుకంటే పేదల్ని దాచిపెడితే దాగేదా? మన దేశంలో పేదలే ఎక్కువ మంది. అంటే ఇక్కడ ఆలోచిస్తే నాకు ఈ వాక్యం చదివితే అదే గుర్తుకొచ్చిందండి. అయ్యో, పేదలంటే ఎంత చులకనైపోయారు. ఎందుకు వాళ్ళకి న్యాయం దొరకట్లేదు? అసలు వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? బేదలుగా పుట్టడం మన దౌర్భాగ్యమా? బేదరికంలో మగ్గిపోవడం మన శాపమా? బేదరికంలో మన జీవితాలు అంతమొందడం ఏమండి మన దౌర్భాగ్యమా? అసలు ఏం పరిస్థితి? ఇవి ఆలోచించండి మీరు ఎప్పుడైనా సరే. దేవుడు మనల్ని ఇలాగే చావంటని వదిలేశాడా? మన జీవితాలు నేను ఉద్ధరించాడా? మన జీవితాలు ఏం బాగు చేయడా? బాగు చేయడు. దేవుడు ఏం చేశాడు? ఇలా ఆలోచించినప్పుడు నా మైండ్లో చాలా ఆలోచనలు పుట్టుకొచ్చాయండి. అసలు పేదలంటే ఎవరు అని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, పేదలంటే ఎవరండి? పేదలంటే ధనం లేనివారు అని మనకు అర్థమవుతుంది. ఇంకెవరు పేదలంటే? పేదలంటే ఎవరో తెలుసండి? పేదలంటే డబ్బు లేనివారే కాదు, ఇల్లు లేనివారే కాదు, వస్త్రాలు లేనివారే కాదు, అసలు ఆధ్యాత్మికమైన విలువలు లేని వాళ్ళు కూడా. ఆధ్యాత్మికంగా విలువలు అంటే ఆత్మీయ విలువలు, మానవత విలువలు లేని వాళ్ళు కూడా ఎవరండి? పేదలంటే ఎవరంటేనండి, ఎవరు చెప్పామని ఇప్పుడు? వస్త్రాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఇలా కాదండి. బేదలంటే ఎవరండి? ఇంకా ఆత్మీయమైన విలువలు లేని వాళ్ళు కూడా బేదలే. ఇంకా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక, చూడు, డబ్బున్నోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసండి? తమ ఎమోషన్ దాచుకుంటారు. పేదలైతే ఏం చేస్తారు? ఎక్కడికక్కడే ఏడి చేస్తుంటారు. ధనవంతుడు అందరి ముందు ఏడిస్తాడా? కోర్టులో ఒక సామెత ఉంటుందండి, కోర్టులోని కేసు వేసానికి అంత త్వరగా తేలదట. కేసులో
ఓడిపోయిన డల్గా బయటికి వెళ్ళి ఏడుస్తారు. సంవత్సరాల తరబడి తిరిగినందుకు గెలిచేవాడు కూడా ఏడుస్తాడట. అలాగే ఏంటంటే ధనవంతుడు కూడా ఏడుస్తాడు, కాకపోతే ఆడు ఏడిపోవాడు కనబడదు. బైబిల్ గ్రంథంలో మనకు కనబడేది యోసేపు తన అన్నలు వచ్చినప్పుడు ఏం చేశాడండి? రహస్యంగానే వెళ్ళి ఏడ్చాడు. అందరి ముందు ఏడవడానికి ఆయనకి హోదా అడ్డు వచ్చేస్తుంది. వాళ్ళ కోసం ఏడడం అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. రహస్యంగా వెళ్ళి ఏడ్చాడు. సో ధనవంతులు రహస్యంగా ఏడుస్తారు. ఈ భావోద్వేగాన్ని నియంత్రించుకున్న కూడా ఎవరండి? వాళ్ళు కూడా పేదలే. నైతిక భేదలు ఎవరంటేనండి, తప్పు చేసే ప్రతివాడు కూడా, పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి బందీ అయిపోయాడు కాబట్టి, వాడు విలువలు లేనాడు కాబట్టి వాడు కూడా పేదోడే. ఆలోచిస్తున్నారా? సో సామాజికంగా భేదలు ఏమంటే, సో ఈ ప్రభుత్వం దృష్టిలో తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు సామాజిక భేదలు. ఈ రకంగా భేదలు అనే వారి గురించి అయితే మనం నిర్వచించవచ్చు. ఈ భేదలకి లోకంలో ఎక్కడైనా సరే అండి, వాళ్ళ స్వరం రానివారు, వాళ్ళ హక్కులు మాట్లాడినవారు. ఇప్పుడు మీ హక్కుల కోసం మీరు మాట్లాడతారు. ఇప్పుడు పేదోడు ఇల్లు ఈజీగా లాగేసుకుంటాడండి గవర్నమెంట్. ధనవంతుడు బలవంతుడు లాగేసుకుంటాడు. కానీ ఒక ధనవంతుడి ఇల్లు లాక్కోగలడా? ఓ బలవంతుడి ఇల్లు లాక్కోగలడా? అంటే పేదవాడి స్వరానికి హక్కు రైట్ లేదనమాట. పేదవాడు అణిచేయబడుతున్నాడు. వాడి స్వరానికి హక్కు లేదు, వాడికి హక్కులు లేవు. అంటే వాడి మాటకి బేస్ ఉండదు, వాడికి హక్కులు ఉండవు, ఏముండవు. ఎంత దారుణమైన స్థితిని దేవుడు ఎందుకు వదిలేశాడు? అసలు దీన్ని ఎందుకు సరి చేయాలి అనుకోలేదు. ఎందుకు మన బేదరికంలో మనం మగ్గిపోవాలి? మన బేదరికం ఎందుకు చావాలి? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు సృష్టించావు సృష్టికర్తమైన దేవా నన్ను? నాకెందుకు ఈ జీవితం ఇచ్చాడు? నాకెందుకు ఇలా? నాతో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు బాగున్నారు, నేనేమో ఇంత దౌర్భాగ్యం ఎందుకున్నాను అని ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగితే నిజంగా దేవుడు దీనికి ఇచ్చే గొప్ప సమాధానం, గొప్ప ఓదార్పు, గొప్ప ఊరట ఏదో తెలుసా? యేసుక్రీస్తు వారు రాక. ఎవరు రాకండి? యేసుక్రీస్తు వారు రాక. అసలు యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? ధనవంతుల కోసం కాదండి. ధనవంతుల కోసం కాదు. లోకాసువార్త 4వ అధ్యాయం 18 చదువుదాం. లోకాసువార్త 4వ అధ్యాయం 18 చదువుదాం మనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్నైతే బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను ఏం చేశారట? అభిషేకించును అంటున్నాడండి. అంటే బేదల కోసం ఆయన ఏం చేశారట? పంపబడ్డాడు. అంటే బేదలు అంటే ఎవరు? మనకోసమేనండి. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ భాష మాట్లాడుతున్నా, నీ స్థితిగతులన్నీ ఎరిగినవాడు నీ స్థితిగతులు సరిచేయడానికి నీ కోసం, బేదల కోసం అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. బేదలంటే ఇప్పుడు విన్నాం కదా, ఈ సమాజంలో సరైన గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, నైతికంగా వాళ్ళకి ఎలాంటి మద్దతు అండి, ఎలాంటి వారికి సపోర్ట్ ఉండదు, వారు వాదాన్ని నెగ్గించుకోలేరు, బలహీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, అల్పులు, అవునా, అన్ని విధాలుగా వెనకబడి ఉంటారు వాళ్ళు. అలాంటి వారిని ఉద్ధరించడానికి దేవుడైతే ఈ లోకానికి వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునను ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే యేసు వచ్చింది ఎవరి కోసం తెలుసా? మన కోసం, నా కోసం. ఇది ధైర్యంగా చెప్పొచ్చు. చెప్పండి, నీకోసం వచ్చాడా? బేదరికంలో, కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్న కదా. బేదరికం అంటే అనేక రకాలు చూసాం కదా. భావోద్రేగాలు నియంత్రించుకోలేని వాళ్ళు, పాపానికి బందీ అయిపోయిన వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు, వస్త్రహీనం కలిగిన వాళ్ళు, అందరూ బేదరు కదా. వాళ్ళందరి కోసం వచ్చేటట్టు ఎవరు? యేసు. అంటే ఎస్పెషల్గా నీ కష్టం, నీ బాధ, నీ సమస్య, నీ దుఃఖం తెలిసి నిన్ను ఓదార్చడానికి వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు. మనం అనుకుంటూ యేసు ఎందుకు వచ్చాడంటే ఇజ్రాయెల్ దేశంలో వచ్చాడేటండి, యెరూషలేము కోసం పుట్టాడండి. ఆయన మనవాడు కాదనుకుంటాం మనం. అసలు భూమి మీద మనుషులందరూ సృష్టించిన దేవుడైతే ఆ మనుషులు అధికులుగా బేదలే ఉంటే ఆ బేదలను ఉద్ధరించడానికి, ఆ బేదలను బాగు చేయడానికి, ఆ జీవితాలు సరిచేయడానికే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అని పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు కులాన్నో, ఒక ప్రాంతాన్నో,
ఒక దేశాన్ని ఆపాదించడం కరెక్టా? అందరికి బాగు చేయడానికి వచ్చాడని మనసారా ఆయన అంగీకరించి ఆయన నమ్మడం కరెక్టా? చెప్పండి అమ్మా. మన కోసం వచ్చాడు. ఈ దేశ రాష్ట్ర ఏంటి ప్రభుత్వాలు పేదల కోసం ఏం చేయండి. పేదల మీద ఎల్లప్పుడూ ఉంటారన్నారని యేసుక్రీస్తారు. పేదలకు మంచి చేయాలని చిత్తశుద్ధి ఎవరికి? పేదల కోసం ప్రసంగాలు చేసిన అనేక మంది సామాజికవేత్తలు సంపన్నులు అయిపోయారు. పేదల పక్షాన్ని నిలబడి డబ్బున్నోళ్ళతో ఎదిరించగానే వాళ్ళు డబ్బులు ఇవ్వగానే ఈ పేదలకు ఏం చేస్తారండి? అన్యాయం చేసి ధనవంతులు అయిపోలేదా? అయిపోయారు. పేదల స్థితిగతులు ఎప్పుడు అలా ఉంటాయి. యేసుక్రీస్తు వారిని ఒక స్త్రీ అభిషేకించిందండి. ఎవరు? మరియా. మగ్దలేన మరి ఏం చేసింది? అత్తరుబుడ్డు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి అభిషేకిస్తే వెంటనే క్యాషియర్ ఉన్నాడు ఆయన పక్కన. ఎవరు? యోధ. ప్రభువా, ఎందుకింత డబ్బు పే చేస్తుంది? అది ఉంటే ఇంకేం పని చేసుకుంటున్నప్పుడు, బాబు నాయన ఆమె నా భూస్థాపన నిమిత్తం చేసింది. బేదలు ఎల్లప్పుడు ఉంటారు. మీరు అందరూ చేయండి చారిటీ వర్క్స్. ఇక్కడ ఒక మంచి విషయం అయితే చెప్తా. అసలు బేదలను దేవుడు సృష్టించాడు కదా. ఈ కరువు, కష్టాలు, ఈ బాధలు, ఇబ్బందులు, దేవుడు ఆలోచన ఏంటి? ఇది ముందు మీకు అర్థం కావాలండి. అప్పుడు యేసు ప్రభువు నీ కోసం ఎలా వచ్చాడో మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. యేసుక్రీస్తు బేదల కోసం అంటాడు. సామెతల గ్రంథం 19:17 ఒక మంచి మాట ఒకసారి చూద్దామా. సామెతల గ్రంథం 19:17. బేదలను కనికరించువాడు. ఆ పాయింట్ అంటలించండి. బేదలు ఎక్కడున్నా వారిని కనికరిస్తే వారు యెహోవాకు ఉపకారం చేసినవాడట. సృష్టికర్తకే సహాయం చేసేవాడట. వాని ఉపకారమునకు ఆయన ఏం చేస్తాడట? ప్రత్యుపకారము. బేదలకి ఎవరైనా వాళ్ళ పక్షాన్ని నిలబడి మేలు చేస్తే, వాళ్ళ కోసం ఆలోచిస్తే, తిరిగి దేవుడు వాళ్ళ కోసం ఏం చేస్తాడట? ఆలోచిస్తాడట. మీరు గమనించారా? ఎక్కువ మంది బేదలు, తక్కువ మంది ధనవంతులు ఎందుకు పెట్టాడు ఆలోచించారు ఎప్పుడైనా? నేను దీని గురించి మనసు పెట్టి ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం చాలా బాధపడిందండి. ఏదో చెప్పమంటారా? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇలా అసమానతల మధ్య సృష్టించాడని ఆలోచిస్తే దేవుని ఆలోచన చాలా గంభీరమైనదండి. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? అందరినీ ఒకేలా పుట్టించేస్తే, అందరికీ సమానమైన స్థాయి ఇచ్చేస్తే మీరందరూ ఎలా ఉంటారు? అందులో మీరు నేర్చుకోవడానికి మీ టాలెంట్, మీ గొప్పతనాన్ని, మీ మానవత్వాన్ని, మీ ప్రేమ ఏం లేదు అక్కడ. నథింగ్. అందరికీ ఈక్వల్. అందరూ ధనవంతులు అనుకోండి కాసేపు. ఎవరికెవరు మేలు చేసుకుని ఉపయోగం ఉంటుందా? అందరూ పేదలు ఏం చేసుకుని సాయం ఉంటుందా? ఓ పేదడు మరో పేదడు సాయం చేయగలరా? దేవుడు ఎంత గొప్ప ఇంటలెక్చువల్గా ఆలోచించండి. అంటే దేవుడు ప్రణాళికలో మనుషులందరినీ గొప్పవాళ్ళుగా కావాలనుకున్నాడండి. ప్రేమ గలవారుగా కావాలనుకున్నాడు. దయార్థ హృదయం గలవారుగా కావాలనుకున్నాడు. మంచితనం నిండిపోయిన వారుగా కావాలనుకున్నాడు. న్యాయాన్ని జరిగించేవారుగా కావాలనుకున్నాడు. ప్రేమ కలిగి మసులుకునేవారుగా అలా కావాలనుకున్నప్పుడు అందరినీ సమానంగా సృష్టించడం కంటే అసమానతలు పెట్టి, ఈ అసమానతలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా ఏమవుద్ది? అప్పుడు కదా నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర పలుకుబడి ఉంటే, నీకు బలం ఉంటే బలహీనుడికి సాయం చేయి. డబ్బు ఉంటే పేదోడికి సాయం చేయి. జ్ఞానం ఉంటే జ్ఞానం లేనివాడికి సాయం చేయి. ఇలా ఒకరికొకరు సాయం చేసుకుని దేవుడు ఏం చేసిన సృష్టిలో ఇలా సృష్టించాడండి. మనిషికి దేవుని ఆలోచన అర్థం కాలేదు. ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటున్నాడు మనిషి దేవుడి గురించి? మానవ సృష్టిలో జరుగుతున్న ఈ పరిస్థితులు, ఈ సమాజం అసమానతలు అర్థం చేసుకుని మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతున్నాడు? అందుకే కావట్లేదు. ఆలోచించండి. మీ దగ్గర ఉన్నవన్నీ షేరింగ్ చేసుకోమన్నాడండి దేవుడు. మనం ఏం చేస్తున్నాం? సెల్ఫిష్నెస్ పెంచేసుకున్నాం. షేరింగ్ అంటే పంచడం, సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం, నాకు కొరకే. మీ దగ్గర ఉన్నవంతా మీరందరూ ఒకరి పట్ల కేర్ తీసుకోమన్నాడు. కానీ ఈరోజు కేర్ తీసుకున్నారా? శ్రద్ధ వహిస్తున్నారా? ఒకను కిల్ చేస్తున్నాడు, చంపేస్తున్నారు మనుషులు. అంటే దేవుడు సృష్టి చేయటంలో మనుషులు అందరూ గొప్పవాళ్ళు కావాలని ఆ ఆలోచన మనిషి అర్థం కాక సాటి వాడిని ఇంకా బలహీనుని చేయడానికి, అనేదో ఇంకో గొప్పవాడు కావాలనుకోండి. ఎంత ధనం సంపాదించినా నైతికంగా చూస్తే ఆడు పేదడు. ఎందుకంటే విలువలు లేనాడు. వాడి దగ్గర విలువలు లేవు. పాపమైన బంధంలో పడిపో వాడు పేదోడు అయిపోయాడు. అది అర్థం కావట్లేదు. ఈ డబ్బులు నీడే పేదడు అనుకుంటున్నాడు. నిజమైన పేదోడు ఎవడు? వాడు పేదోడే కదా. దేవుని ఆలోచన ఆలోచిస్తేనండి అద్భుతం అండి. ఈరోజు
ఒకరినొకరు అలా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరు సాయం చేసుకుని ఒకరి కోసం ఒకరు ప్రాకులాడితే అందరిలో ప్రేమ ఎలా ఉంటుందండి? ఓ పేదవాడికి సాయం చేస్తే చేసేవాడికి తృప్తి ఉంటుంది, పొందుకున్నోడికి కూడా ఆనందం ఉంటుందా లేదా? ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉంటారా లేదా? ఈరోజు ప్రేమలు ఉన్నాయా సమాజంలో? ఒకరి పట్ల ఒకరికి కాపాడుకుందన్న ఆలోచన ఉందా? ఎందుకంటే మనిషి దేవునికి దూరం అయిపోవడమే అతని పాపం అనే దానికి బందీ చేసింది. దేవుడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు రావడంతో అంటున్నాడు, బీదలకు సువర్తమానం ప్రకటించడికి నేను వచ్చానంటాడు. అభిషేకించబడ్డాడు. గుడ్డు వారికి చూపును. అంటే నిజంగా ఈ సత్యం గ్రహించలేని అందరూ ఎవరు? ఆత్మీయమైన అందులు. మామూలు కళ్ళు బాగు చేసిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు బాగు చేసి యేసుక్రీస్తారు గుడ్డివారిని. ఆత్మీయ అంధత్వంలో ఉన్నవారిని కూడా బాగు చేయడానికి దేవుడికి మీరంటే చాలా ఇష్టం అండి. అందుకని మనల్ని అలా మన మట్టుకు మనం చావంటారని వదిలేక మన జీవితంలో ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటు దిద్దు మళ్ళా మానవ సమాజాన్ని ఒక సరికొత్త సమసమాజ స్థాపన, అసమానతలైన ఒక సమాజాన్ని, సమానమైన అందరూ ఒకటే ఆలోచన కలిగిన ఒక సమాజాన్ని సృష్టించాలని దేవుడు అనుకున్నాడండి. ఆయన ఆశ, ఆయన కోరిక యేసును అంగీకరించిన వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసుని నమ్మిన వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసుని నమ్ముకుంటే మాత్రం సాధ్యమవుతుంది. మీరు అణిచివేయబడ్డారు. ఇప్పుడు భౌతికంగా లోకపరంగా అణిచివేయబడ్డారు, సామాజికంగా అణిచివేయబడ్డారు. తక్కువ కుల వాళ్ళని అణిచేయబడుతున్నారు, పేదవారిని ఇలా అణిచేసే ప్రతి వారిని కూడా లేపేవాడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? అందుకే వచ్చాడు. మీకు అర్థమవుతుందా? యేసు రాకలో అంతర్గతనండి. ఏమండి బైబిల్లో ఇంకో మాట ఉంటుంది తెలుసు మీకు? ఆ విషయం ఏమంటే తెలుసని, ఏవి బలహీనమైనవో మరి ఎక్కువగా వాటి గురించి మనం ఏం చేస్తామట ఆలోచిస్తాం. 5 వేళ్ళు ఉన్నాయండి. ఈ 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. బొటని వేలు ఒకలాగా, చూపుడు వేలు ఒకలాగా, మధ్య వేలు ఒకలాగా, ఉంగరపు వేలు ఒకలాగా, చిటికిన వేలు ఒకలా ఉంటుంది. ఈ 5 వేలు ఏ వేణికి దెబ్బ తగిలితే మిగిలిన వేళ్ళని దాని గురించి ఆలోచిస్తలేదా? ఈ ప్రిన్సిపల్ శరీరంలో ఉన్న ఈ యొక్క సూత్రము సమాజంలో ఎందుకు లేదు? శరీరంలో ఏ అవయవం బలహీనమైన మిగిలిన అవయవాలన్నీ దాని గురించి ఆలోచిస్తాయి, బాధపడుతుంటాయి. సమాజంలో ఒక బలహీనుడైన వాడి కోసం, ఒక పేదవాడి కోసం, ఒక అణిచేయబడిన వాడి కోసం, వాడి హక్కుల కోసం, వాడి జీవితం ఉన్నతంగా చేయడం కోసం మిగిలిన వారు ఎందుకు ఆలోచించరు? ఎందుకు ఆలోచించరంటే స్వార్థం అనే పాపం, ధనాపేక్షణ పాపం పెరిగిపోయింది మనుషుల్లో. సైతాన్ ఇవన్నీ పెట్టిస్తుందండి. ఇదిగో దీన్ని సరిచేస్తే మనుషులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరు ప్రేమించుకుంటారు, ఒకరి పట్ల చక్కగా ఉంటారనే ఆలోచన దేవుడు. అంటే దేవుడు మనలందరినీ ఒక పరిపూర్ణమైన మానవులుగా, ఓ పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారుగా, ఓ పరిపూర్ణమైన కనికరం కలిగిన వారుగా, ఓ పరిపూర్ణమైన న్యాయాన్ని, ఇది న్యాయమే కదండి. ఒకడు బలహీనతను మరొకడు భరించి దాన్ని తీసుకెళ్ళడం అనేది అందులో బాధ్యత కనబడుతుంది, అందులో న్యాయం కనబడుతుంది, అందులో ప్రేమ కనబడుతుంది. ఇవన్నీ కావాలని దేవుడు సృష్టి చేశాడు. మనకు అర్థం కాక ఈ డబ్బున్నోడు బలవంతుడు వాడి మట్టుగాడు బతికి మనల్ని వదిలేయడం వల్ల ఈ కష్టాలు పడుతున్న దేవుడికి మొరపెడుతుంటారా లేదా? అసలు బేదలే దేవుడికి ఇష్టం. ఇంకా మాటలు చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే దేవుడికి ఎవరు ఇష్టమో తెలుసా? బేదలంటే ఇష్టం. ఎందుకు బేదలు ఇష్టమో చెప్పండి. బేదలు దేవుడికి ఎందుకు ఇష్టం చెప్పండి. సరే అమ్మగారు నేను మాట్లాడతా. బేదలు ఎందుకు ఇష్టం అంటే, బేదలు హార్ట్ఫుల్గా దేవుని నమ్ముతారు, హృదయానుసారంగా నమ్ముతారు. ధనవంతులు అలా కాదు. పేదలు దేవుని మీద ఆనుకుంటారు, ధనవంతులు ఆనుకోరు. ధనవంతుడు మైండ్ దేని మీద పెట్టుకుంటాడు? దేవుడి మీద పెట్టి, తమను సృష్టించిన సృష్టికర్త కాదు, తాము సృష్టించుకున్న దాని మీద పెట్టుకుంటాడు. అదే పేదవాడైతే గూడుకు లేక గుడ్డ లేక ఉన్నవాడు దేవుడు ఎన్నైనా నీ దేవుణ్ణి దృష్టి పెట్టుకుంటాడు. ధనవంతుడైన నీతి తప్పిపోతాడేమో, న్యాయం తప్పిపోతాడు, భేదవాడు న్యాయం తప్పడండి. అందుకు దేవుడు ఇష్టం. దేవుడు అందుకే వాళ్ళని ప్రేమిస్తాడు. అంటే ఓ విధంగా చెప్పాలంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ స్థితిగతులు నిజం. ఎందుకంటే నువ్వు నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు. నీలో మాయ లేదు, నీకు మోసం చేయాలని ఆలోచన ఉండదు. అంటారు కదా, తిండికి లేకపోవచ్చు కానండి, వండడానికి లేకపోవచ్చు కానీ నీ న్యాయం తప్పనంటారు. మీరు బేదలందరూ ఎలా ఉంటారండి? ఎక్కువ మంది అంతే.
కొంతమంది వీళ్ళు కూడా మైండ్ ఇచ్చారు అనుకోండి, మోసం చేశారు అనుకోండి. ఎక్కువ మంది అయితే ఎలా ఉంటారండి, హానెస్ట్గా ఉంటారు, యథార్థంగా నిజాయితీగా ఉంటారు. అందుకు దేవుడికి బేదలు అంటే ఇష్టం. బేదలు అంటే ఎవరు? మనమే. మనం అంటే దేవుడికి అందుకే ఇష్టం. నువ్వంటే దేవుడికి ఇష్టమైనప్పుడు మరి నువ్వు దేవుడిని ఇష్టపడుతున్నావా? నీకోసం నమ్మ మార్చడానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద పుట్టారు కదా. ఎవరి కోసం వచ్చి తెలుసా? నీకోసం. నీ స్థితిగతులు మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఈ దేశ, రాష్ట్ర, ఈ ఇంటర్నేషనల్ ప్రభుత్వాలు ఏవి కావు. దేని వల్ల కాదు, అది ఒక ప్రభు వల్ల సాధ్యం. ప్రభు వల్ల మాత్రమే మనం గౌరవంగా బ్రతకగలం. ప్రభు వల్ల మాత్రమే మనం ఎలా ఉండే ధైర్యంగా ఉండగలం. ప్రభు వల్ల మాత్రమే నీ స్వరానికి ఒక వాల్యూ ఉంటుంది. యేసు నీ జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు. చూసారా, ఈ సామాజికంగా ఉన్న అంతరంగాల్ని బైబిల్ ఎలా టచ్ చేస్తుందో. యోబు గారి కాలంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, బేదలు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది ధనవంతులు వస్తుంటే. ఓ పెద్ద పెళ్లి జరుగుతుంది, ధనవంతుడు పెళ్లి జరుగుతుంటే పేదలందరూ రానిస్తారేంటి? పరదాలు కట్టారా లేదా? రే నువ్వు ఇచ్చిన రావకూడదురా, వార్నింగ్ ఇస్తలేదా? కూలీ నెలలు చేసుకుని వస్తుంటే. ఆనాటి కాలే పరిస్థితి ఇప్పటికీ ఎలా ఉందండి. దాన్ని మార్చాలన్నా, దాన్ని సరిచేయాలన్నా మనందరికీ కావాల్సింది యేసుక్రీస్తు. ఏమండి, యేసుక్రీస్తు వారైనా మతస్థాపకుడు కాదండి, మానవత్వాన్ని స్థాపించడానికి వచ్చినవాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ప్రజల మధ్య ప్రేమను స్థాపించడానికి వచ్చాడు. అందరూ సమానమే, మీరందరూ దేవుని పిల్లలు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, మీరందరూ దేవుని కావలసిన వారు అంటూ మనల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చింది యేసుక్రీస్తు. ఇంకా గొప్ప మాట ఒకటి చెప్పంటారా? అసలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడు? బేదలకు సువార్త మనం ప్రకటించి నేను వచ్చాను అన్నాడు కదా. వచ్చిన ఆయన ధనవంతుడికి వచ్చాడా, పేదవాడికి వచ్చాడు? నీకంటే ఇంకా తక్కువ స్థాయికి దిగాడు. నీకంటే ఇంకా తక్కువ స్థాయికి దిగాడు అంటున్నాడు వాక్యం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనమా? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన పరలోకంలో నీతి విషయాల్లో, న్యాయం విషయాల్లో, గుణం విషయంలో, విలువలు అంటారు కదా, విలువల విషయం, అన్ని విషయాలు ఆయన ధనవంతుడు. అసలు ధనవంతుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పరలోకంలో ధనవంతుడై ఉండును, మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తమే. నువ్వు పేదరికంలో ఉన్నా కదా, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు కదా, దారిద్ర్యం దిగిన అంటాం మనం, అంటే పవర్టీ లైన్ బిలో అంటాం కదా. ఈ పవర్టీ లైన్ కింద ఉన్న మన కోసం ప్రభు ఏం చేసినట్టే, ఆయన మనకంటే ఇంకా దారిద్రుడిగానే వచ్చాడట. చూడండి, మీ నిమిత్తం దరిద్రుడు ఆయను. అమ్మా అంటాం కదా, మాలా ఉంటే మా బాధలు మీకు తెలుస్తుంది అంటారు కదా. యేసు నీకంటే ఇంకా తక్కువ స్థాయికి వచ్చి, తక్కువ స్థాయిలో ఉన్న వారి బాధలు కూడా తెలుసుకుని అందరికీ ఉపశమనం, అందరికీ ఓ భరోసాను ఇవ్వడానికి, అందరికీ జీవితం మీద ఒక అధికారాన్ని ఇవ్వడానికి, అందరికీ జీవితం గురించి ఒక మార్గోపదేశం చేయడానికి, తన జీవితాన్ని ఒక ఉదాహరణగా మన ముందు పెట్టడానికి మనకంటే తగ్గించుకుని వచ్చాడు నేను మహానుభావుడు. మన నాయకుడు, మన ఆరాధ్య దైవం, మనం వెంబడించవలసిన కాపరి మనలాంటి వాడే, మనకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉండి గొప్ప స్థాయికి ఎదిగినవాడు. అందుకనే యేసుక్రీస్తుని నమ్మిన ప్రపంచ దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో, యేసుక్రీస్తు నమ్మిన క్రైస్తవ దేశాల్లో సమానత్వానికి పెద్దపీట వేస్తారు. సోషలిజం, సెక్యులరిజం అంటే అందరూ సమానమే, స్త్రీ పురుషులు సమానమైన హక్కులు ఉంటాయి, పిల్లలకి హక్కులు ఉంటాయి, పిల్లలకి అది ఏ హక్కులు అనుకుంటా, పిల్లలకి హక్కులు ఉంటాయి, అందరికీ హక్కులు ఉంటాయి. ఆ రెస్పెక్ట్ ప్రతి వాడికి ఎలా వచ్చిందంటే అది యేసుక్రీస్తు వారి యొక్క బోధనల చైతన్య ఫలితమే, అది యేసుక్రీస్తు వారి మాటల ఫలితమేనండి, మరొకటి కాదు. విదేశాల్లో చూసారా, ఆ దేశంలో ఎంత గొప్పగా ఉంటుందండి. విదేశాల్లో పేదలు తక్కువ, ధనవంతులు ఎక్కువ.
మన దేశంలో యేసుక్రీస్తు నమ్మరు కాబట్టి మన దేశంలో ఏంటంటే ధనవంతులు తక్కువ, పేదలో ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర ఇంకా బానిసత్వమే, బానిసలా చూడాలి, ఏదైతే ఒప్పుకోరాలి. దేవుడైతే నాయన ఈ పేదరికం అనే స్థితిలో ఎంతకాలం ఉంటారు, రారా నేను గొప్పని చేస్తాను. అందుకే తన కుమారుని పంపించాడు. నీ జీవితాన్ని మారుస్తాను ఆయన, పాపం బానిసత్వం నుంచి విడుదల చేస్తా, ఈ అసమానత నుంచి విడుదల చేస్తా రానా అంటాడు దేవుడు. కానీ మనం ఎవరి మాట వింటాం? మా కులప సంఘం నాయకుల మాట వింటాం అండి, మా మెత్త పెద్దల మాట వింటామండి. కానీ ఇక మనల్ని ఉద్ధరించడానికి, మన జీవితాన్ని బాధ్యతకు వచ్చిన ఏసు మాటలు మాత్రం అయితే విన్నాం. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎలా వచ్చాడట? దరిద్రుడిగా వచ్చిన. ఇంకా ఫిలిప్పతులు అంటాడండి, ఆయన తను రిక్తుడిగా చేసుకుని ఉంటాడు. ఏమంట? అసలు ఏమీ లేదట ఆయనకి. ఉండడానికి మీకు ఏదో చిన్న ఇల్లు ఉంది, ఆయనకి ఏది లేదండి. ఆయనకి అంటే అంత దయనీకరమైన స్థితిలోకి వచ్చిన ఆయన మన జీవితంలో మార్చగలంటే, అవును మార్చగల సమర్థుడు. అన్నీ ఉన్నోడు చేయడానికి ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, ఏది లేనోడు తెగించగలడు. మన ప్రభు, నా ప్రభు, మీ ప్రభు, మన అందరి ప్రభు ఏం చేయగలంటే నీ జీవితాన్ని మార్చడానికి ఏది లేకపోయినా సరే మారుతుంది, మీరు విశ్వసించండి అని చెప్పాడండి. మీరు నమ్మగలిగితే మీ జీవితాలు మారుతాయి అన్నాడండి. మీరు నమ్మగలిగితే మీ జీవితాలు కట్టబడతాయి, మీరు నమ్మగలిగితే మీ స్థితి మారుతుంది అంటున్నాడండి. మీరు నమ్మగలిగితే మీ పరిస్థితినైనా సరి చేయగలరు. మరి నమ్ముతారా దేవుణ్ణి? నా ఆత్మీయ స్థితి పేదరికం ఉందేమో, నా ప్రభువా నా స్థితిని మార్చండి ప్రభువా అని మీరు నమ్మండి. ఈ ఆర్థిక పరిస్థితి బాగోపోయిన దేవుడు నువ్వు కోట్లు ఇవ్వకపోవచ్చు, కానీ లోటు లేకుండా మాత్రం అయితే కోట్లు ఇవ్వకపోవచ్చు, కానీ లోటు లేకుండా మాత్రం అయితే చూస్తాడు ఖచ్చితంగా. మన ప్రభువు మన జీవితాన్ని మార్చడానికి, కట్టడానికి, నిలబెట్టడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన నీ కోసం ఇచ్చాడు. ఎస్పెషల్గా నీ కొరకు వచ్చినావు నువ్వు కాదనుకుంటే నీ జీవితంలో నువ్వు చేసే అతిపెద్ద తప్పదే. నిన్ను ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు నువ్వు ప్రేమించకపోతే, ఆయన గొప్పతనం తెలుసుకుంటే నీ గొప్పతనం వస్తుందన్న సంగతిని అర్థం చేసుకోకపోతే, నీ జీవితం ఇంకా బాగు చేయడం అనేది ఎవరి వల్ల కూడా వల్ల కాదండి, ఇక ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇకనైనా మనందరం ఏం చేద్దామంటే, యేసుక్రీస్తు నీకోసం నా కోసం చనిపోయి తిరిగి లేచాడండి. 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించడానికి గల కారణం ఏంటంటే, 2025 సంవత్సరాల క్రితం యేసు రావడానికి గల కారణం ఏంటంటే ఇదేనండి. మరి మారుతారా? యేసును రక్షకుడు అంగీకరిస్తారా లేదా? ఆలోచించుకోండి, మీ ఇష్టం, నిర్ణయం మీ చేతులు ఉంది. యేసుని నమ్మిన వాళ్ళు కూడా ఈ అసమానతలు రూపుమాపడానికి ట్రై చేయాలి. చెప్తాను కదా, దైవాన్ని నమ్మిన వారు మాత్రమే చేయగలరు. అది అర్థం దేవుడు ప్రణాళిక అదే. అధికారుల్లో కూడా కొంతమంది బలహీనల పక్షాన్ని ఏం చేస్తారు, కొంత నిలబడి స్వరం ఇస్తుంటారు. దేవుడు వాడిని నిలబెట్టారు. చాలా మంది అధికారులని పేద ప్రజలు మేలు చేయడం కోసమే అధికారులకి అధికారం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు కూడా అవినీతి పరులు ఉన్నారు, కానీ అందులో కూడా కొంతమంది నిజాయితీ పరులు ఏం పేదల పక్షాన తమ స్వరాన్ని అయితే వినిపిస్తారు. అక్కడక్కడ జరుగుతుంది, కానీ ఎక్కువ జరిగేది ఈ అధికారుల వల్ల కాదు. ఈ ప్రపంచాల ముల్లోకాలకి అధిపతి యేసుక్రీస్తు వల్ల మాత్రమే మనకు సత్వరము న్యాయం జరిగేది, మేలు జరిగేది, నీ జీవితానికి క్షేమకరంగా అండి ఏ పని అయినా జరిగేది ఆయన ఆశ్రయించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్న సందేశాన్ని. యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం చూసి ముగిద్దాం. ఈ బాధ్యత, పేదల్ని ఆదరించవలసిన బాధ్యత సంఘానికి కూడా ఏం చేశారండి, పెట్టాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడండి. ఇరవై 27 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమ కంటకొంట తను కాపాడుకొనుటని. చూసారండి, అంటే బేదలని దాని తర్వాత అధ్యాయంలో కూడా చెప్తాడమ్మా. దాని తర్వాత అధ్యాయంలో కూడా బేదలని దేవుడు ఎలా చేస్తాడనేది ఆ తర్వాత అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఒక్క మాట అలా కిందకి వెళ్దాం, దీని తర్వాత మాట్లాడకూడదు. 2వ అధ్యాయంలో, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతుల మీద మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మేము న్యాయసభకు ఈడ్చున్న వారు వీరే కదా,
మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా అంటూ ఏమంటాడు చూడండి. 5వ వచనమా, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుడుకు దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే పేదరికంలో ఉన్న నువ్వు నమ్ముకున్న నీ స్థితి ఏదైనా సరే, నీ జీవితాన్ని మార్చి నిన్ను భాగ్యవంతుడు చేయటమే ఆయన యొక్క ఉద్దేశము. ఎవరికి ఉద్దేశము? యేసుక్రీస్తు వారికి ఉద్దేశం. అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారు ఇదే ఆజ్ఞ ఇచ్చానండి. అపోస్తలుడైన పౌలు యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు కలవడానికి వెళ్తున్నప్పుడు బర్నబాకును పేతురుకి షేకని ఇచ్చినప్పుడు వారు ఒకటే గుర్తు చేశారు. ఎవరికి? పౌలు గారికి. మీరు బేదలను జ్ఞాపకం చేసుకోండి అంటూ షేకండి ఇచ్చారు. నాకు కూడా అలా చేయటం ఇష్టంటాడు. ఎవరు? పౌలు గారు. సంఘంలో ఉన్న బేదల్ని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ఎవరి పని? అది యేసుని నమ్మిన ప్రతి వారు చేయవలసిన పని. అందులో ధనవంతులు చేయాలి. సంఘం ఒకవేళ ధనం ఆర్థికంగా గ్యాదర్ అయితే వాళ్ళు చేయాలి. అంటే పేదల సంగతి తీసేవాడు దేవుని సంగతి గురించి ఆలోచించాడు. నీ పొరుగువాడిని క్షేమస్థితిని కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని ఏం చేయగలవు? ప్రేమించేవాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు బేదలను ఎందుకు ఉంచాడు? ఆ బేదలను వాళ్ళ మట్టుకు వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేక, అంటే వారి జీవితాలు ఏమైపోయినా పోతే పోని అనుకోక వారిని ఉద్ధరించడం కోసం దేవుని అనాథ సంకల్పం మీకు అర్థమైందా? యేసు రాక వెనకతల ఆంతర్యం మీకు అర్థమైందా? ఎందుకు వచ్చి యేసుక్రీస్తారు? ప్రపంచంలో బేదల పరిస్థితులు మార్చడానికి. అంటే ఓ విధంగా చెప్పాలంటే, ప్యూర్గా చెప్పాలంటే, స్వచ్ఛంగా చెప్పాలంటే బేదల పక్షపాతి ఎవరండి? యేసుక్రీస్తు. ఓ నాయకుడు మీ పక్షపాతి ఉంటే మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది లేరా? లోక సంబంధ నాయకులు. ఎందుకంటే వాడు మీకు కావాల్సిన అన్ని ఇస్తుంటాడు, ఫేవర్ చేస్తుంటా లేదా? మీ ఊరికే లైట్లు, మీ ఊరికే కాలువలు, మీ ఊరికే లైబ్రరీ, మీ ఊరికే అన్ని ప్రభుత్వ పథకాలు వస్తుంది. మీకు ఎలా ఉంటుంది? హ్యాపీ కదా? ఫేవర్ చేస్తుంటే, పక్షపాతిగా ఉంటే. ప్రభు నీ పక్షపాతి, ప్రభు నీ పక్షి అని ఉన్నాడు. ఓ విధంగా ప్రభు పక్షపాతి నీకోసమే. ధనవంతుల కంటే ఎక్కువ ప్రేమ చూపించేది ఎవరి మీద తెలుసండి? ఎవరి మీద? ఇప్పుడు యాకోబు పదులు కూడా చదువుకున్నాం. పేదల పక్షి అని దేవుడు అంటాడు. నీకోసమేనమ్మా ఆయన తపన, నీకోసమే ఆయన ఆలోచన, నీకోసమే ఆయన ధ్యాస. నువ్వు బాగుండాలని, మీరు బాగుండాలని. కానీ మనం మాత్రం ఈ కుల మతాల కుమ్ములట్లు కొడుకు చేస్తున్న సృష్టికర్త అని దైవాన్ని మన స్థితిగతులు మర్చి యేసుని పక్కన పెట్టి మతం అని పేరుతో, కులం అని పేరుతో పక్కన ఎడేసి ఆయన నమ్మకుండా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. ప్రపంచాన్ని పాలించే నాయకులు, ముఖ్యంగా రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే నాయకులు ఏమంటో తెలిసి, మా ప్రభుత్వం పేదల పాలిటి ప్రభుత్వం. అంటే పేదల పక్షం అంటారు. పేదల పక్షమా? పేదల సొమ్ము తినేసేసి ధనవంతులు పెట్టే రాబందుల పక్షం వాళ్ళు. కానీ నిజంగా పేదల పక్షం ఎవరండి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు. ఇన్ని మాట చెప్పడం కారణం అంటే, నీ ఆర్థిక స్థితిగతి బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో. నీ ఆర్థిక స్థితిని బట్టి నలిగిపోయి నువ్వు పేదనివే, ఆత్మీయంగా నలిగిపోతూ పాపం చేస్తూ న్యాయం తెప్పని వాళ్ళు పేదలే. ఇలా నలిగిపోయిన వాళ్ళందరి జీవితాన్ని సరిచేసి వాళ్ళ విశ్వాసం అందు భాగ్యవంతులు చేయడానికి వచ్చిన అండి రారాజు ఎవరు? సర్వలోక చక్రవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ప్రభువులు ప్రభు ఆయన, రాజులకు రాజు ఆయన. నీ పక్షపాతి, నీ పక్షి అని ఉంటాడు ఆయన. నిన్ను ఉద్ధరించి నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. మరి ఆయన ఆదరించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి. ఆయనలో మీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పి మీ జీవితాన్ని ఆయనతో పాటు నడవను ప్రయత్నించండి. మీ జీవితాల్లో కొరతలున్నా, కొదవులున్నా, సమస్యలున్నా తప్పించి నీ జీవితానికి సమాధానం ఇచ్చి నిన్ను ఇహమందును రాబోతున్న లోకమందును నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఏ నాయకుడు లేడమ్మ యేసుక్రీస్తు వారు తప్పించి. రాజకీయ నాయకులు లేడు, మత నాయకులు లేరు, ఎవరు ఒకే ఒక్కడు పేదల పక్షపాతి నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. నీ కోసమే 2020 సంస్కృతి వచ్చినవాడు. దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని ధనవంతులు పేదలు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి భారాన్ని ఒకరు మోస్తూ ఇలా దేవుని సన్నిధిలో సంకల్పం మీరందరూ మానవత్వంలో, ప్రేమలో, నీతి, న్యాయాల్లో, బాధ్యతలో మీరందరూ దేవుడు అనుకున్న పరిపూర్ణమైన స్థాయికి చేరుకుని ఆ లోకాన్ని చేరాలని దేవుడు ఆలోచన. అందుకే దేవుడు పేదల్ని ఎక్కువ మందిని, ధనవంతులు తక్కువ మంది పుట్టించాడు. ఇది మీకు అర్థమైతే, ఈ పాఠం జనాలకు అర్థమైతే నిజంగా దేవుణ్ణి, ఈ పేదరికాన్ని అసహించుకోరు, తప్పట్టరు. అంతేనా? తప్పట్టేవారు పేదరికం బట్టి తప్పు పెడతారు దేవుణ్ణి కదా. ఈ పేదరికం బట్టి వారు తప్పు పెట్టుకుంటారు.
ఇది అర్థమైతే సంకల్పం. దేవుని ఓ మాట అనరు, దేవుని అందరూ ఏం చేస్తారండి, అర్థం చేసుకుంటారు. నాకైతే అర్థమైందండి ఇదేనండి. మరి దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతానంటే, మీలో నిజాయితీ పరులు ఉన్నారు. మీరు తిండి లేకపోతే, బట్ట లేకపోతే, మీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, దాన్ని సరి చేయడానికి ఆయన మీరు ఖచ్చితంగా మీరు అనుకోగలరు ధనవంతుల కంటే. అంటే మీ జీవితాలు బాగు చేయాలని ఎందుకు ఆయన ఇష్టపడుతుందంటే, నిన్ను సృష్టించిన ఆయన ఎవరి వల్ల సాయం చేయలేకపోతే సృష్టించిన ఆయన సాయం చేయాలి కదా. అందుకే నీకు సాయం చేయడానికి వచ్చాడు ఎవరు? యేసుక్రీస్తు. మరి ఆయన నమ్మండి, నమ్మి చర్చికి రండి, ఆయన మాటలు వినండి, బాప్తిసం పొందండి, ఆయన మాటలు జీవితకాలం నడవండి. విశ్వాసమందు భాగ్యవంతులు మాత్రం చేస్తాయి, అది గ్యారెంటీ. ఏ లోకమందు దరిద్రులుగా ఉండొచ్చు, కానీ విశ్వాసమందు అయితే భాగ్యవంతుడు. ఆయన విశ్వాసం కాదు, పరలోకమందు భాగ్యవంతుడు. మన కోసం విశ్వాసమందు భాగ్యవంతుడు చేయడానికి ఆయన పేదవాడిగా పుట్టాడు. సో ఆయన వల్ల సాధ్యమవుతుంది లేదా? చేయగలడు. మరి నమ్ముతున్నారా? నా స్థితిగతులు మార్చడానికి, ప్రపంచ స్థితిగతులు మార్చడానికి వచ్చిన ప్రభువా నీకు స్తోత్రం, నా జీవితాన్ని మార్చండి అంటూ ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దామా? ఒకరు ప్రార్థించండి.